తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. డయాబెటీస్ తో బాధపడుతున్న వ్యక్తి రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉన్నారండి తెలిసిన వాళ్ళు. ఇలా అన్నప్పుడు నాకు అనిపించింది, డైట్ ఫాలో అయితే మేబీ బరువు తగ్గుతారేమో, లైఫ్ స్టైల్ ఏమైనా కొంచెం మారుతుందేమో, కానీ డయాబెటీస్ తగ్గిపోతుందా? ఒకవేళ ఇన్సులిన్ వాడుతున్నట్టయితే ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేని స్టేజ్కి వెళ్తారా అని ఒక డౌట్ వచ్చింది. సో మీరేం చెప్తారు? ప్రస్తుతం చాలా మంది ఇలా ఫాలో అవుతున్నారు, అంటే మీ అనుభవంలో ఎవరైనా ఇలా ఎదురయ్యారా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఇన్సులిన్ వాళ్ళకి అవసరం అండి. అంతే అంతే, వాళ్ళు ప్రాణాలు నిలబడటానికి కారణమే ఆ ఇన్సులిన్ అన్నమాట. సో వీళ్ళని మనం ఇన్సులిన్ డిపెండెంట్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళల్లో బ్రిటల్ డయాబెటీస్ ఉంటారు, టైప్ 1 డయాబెటీస్ ఉంటారు, లేకంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్లో ఉండడం. సో ఆ సందర్భంలో వాళ్ళకి ఇన్సులిన్ అవసరం. సో ఇప్పుడు ఈ యూట్యూబ్లో చాలా వీడియోస్, మీరు ఇలా డైట్ పాటిస్తే ఇన్సులిన్ మానేయచ్చు అని ఒక క్యాప్షన్ ఉంటుంది. అది ఎవరికి వర్ధిల్లుతుంది? యాక్చువల్గా హైపర్ ఇన్సులినిమిక్ కండిషన్తో, ఒబేసిటీతో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటూ బట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో ఉంది. అటువంటి వాళ్ళకి క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ చేసినప్పుడు, కార్బ్ రెస్ట్రిక్టెడ్ డైట్ చేసినప్పుడు, లో కార్బ్ డైట్ చేసినప్పుడు ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది. చాలా మందిలో ఇది ఒక కండిషన్. సో వీళ్లకు డెఫినెట్గా బరువు తగ్గే ప్రయత్నాలు చేసినప్పుడు షుగర్ లెవెల్స్ బెటర్గా కంట్రోల్లో ఉంటాయి. బట్ ఇటువైపు కొంతమంది ఇన్సులిన్ వాళ్ళకు అత్యవసరం. వాళ్ళలో బాడీలో ఇన్సులిన్ ఉత్పాదన లెవెల్స్ చాలా తక్కువ లేదా లేకుండా ఉంటాయి. వీళ్ళు ఎంత డైట్ చేసినా, ఏ డైట్ చేసినా దాన్ని అరిగించడానికి, దాన్ని క్యాలరీస్గా ఉపయోగించబడటానికి ఇన్సులిన్ అవసరం. దానికోసం వీళ్ళు ఇన్సులిన్ అవసరం. సో దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రయత్నించి ఇన్సులిన్ వదిలించుకొని ఒడ్డెక్కుదామని ఆలోచిస్తారు. సో అందుకనే ఫైనల్గా మీ డాక్టర్ ఈజ్ యువర్ ఫైనల్ జడ్జ్ అండి. నేను కూడా నా వీడియోస్లో కూడా చెప్పేది ఏంటి, ఒకవేళ మీరు నా సలహా పాటించాలన్నా సరే మీ డాక్టర్ పర్మిషన్ తీసుకొని చేయాలి అంటూ ఉంటాం మనం. కానీ సార్ కొంతమంది అంటే తెలిసిందే కదా, వాళ్ళకి నయమైనప్పుడు మనకెందుకు నయం కాదు, ఎన్నో రకరకాల కండిషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 50 పేషెంట్స్ని చూస్తే కనీసం అందులో 40 పేషెంట్స్ ఒక కండిషన్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఏ ఇద్దరు పేషెంట్లకి ఒకే కండిషన్ ఉండదు. ప్రతి ఒక్కరి కండిషన్, వాళ్ళలో డయాబెటీస్ పెరుగుదలకి కారణాలు రకరకాలు ఉంటాయి. నిజంగా ఒకరిలో వాళ్ళు ఎక్కువగా తీసుకునే ఆహారమే కారణం షుగర్ పెరగటానికి, ఇంకొకరిలో ఉత్పాదన ఇన్సులిన్ లోపం ఉండటం వల్ల షుగర్ పెరుగుంటుంది. సో వీళ్ళ వైద్యం వేరే, వాళ్ళ వైద్యం వేరే. ఇప్పుడు ఒక పేషెంట్కి నేను డైటీషియన్తో ఎక్కువగా టైం స్పెండ్ చేపిస్తా, ఇంకొక పేషెంట్తో నేనే స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఉదాహరణకి ఇప్పుడు మీరు విజువల్ ఎయిడ్లో చూస్తున్న వ్యక్తి, ఇన్సులిన్ అవసరం ఉన్న వ్యక్తి, యాక్చువల్గా తనకి గవర్నమెంట్ దగ్గర ఇన్సులిన్ ఫ్రీగా వస్తుంది. PHCs లో ఫ్రీగా నెలాఖరికి ఇన్సులిన్ ఇస్తున్నారు. ప్రతి 10 రోజులకు పోతే ఇన్సులిన్ ఉచితంగా లభిస్తుందండి. ఇలా తింటే మీకు ఇన్సులిన్ లేకుండా అయిపోతుంది, మీకు ఇన్సులిన్ అవసరమే ఉండదు. అవి విని అలా అయిపోయారు. డయాబెటీస్ అంటే మహమ్మారి వ్యాధి కాబట్టి మీరు మాత్రలో లేకుండా, ఇన్సులిన్ లేకుండా పలానా డైట్ పాటిస్తే చాలు అని చెప్పేసి వీడియోలు చూశారు. వాస్తవంగా అటువైపు వారు ఎందుకు అలాంటి వీడియో తయారు చేశారు? ఉద్దేశం వెనకాలవేంటి అంటే వ్యూవర్షిప్ కోసం మాత్రమే తయారు చేశారా? అంటే ఇన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళిపోతే వాళ్ళకి ఇంత డబ్బు వస్తుంది ఆ వీడియోతో, అంటే చూసిన వాళ్ళు ఏమైనా పర్వాలేదు. వ్యూవర్షిప్ కోసం తయారు చేసిన వీడియోస్ కొన్ని ఉంటాయండి. రెండోది, ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా బ్యాక్గ్రౌండ్లో ఏదో ప్రోడక్ట్ని వీళ్ళు మార్కెట్లో తోయటానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. మీరు చాలా మంది అమెరికాలో కూడా చూడండి, పాలియో డైట్, కీటో డైట్ అని పేషెంట్కి ఏమో, ఎవరికేమో వాళ్ళేదో మేలు చేసినట్టుగా ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఇంకొకటి ఏదో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఏ విటమిన్సో లేదా ఏ పౌడరో ఏదో ఉంటుంది. ఐ కెనాట్ బ్లేమ్ ఎనీబడి, బట్ దేర్ ఈస్ సంథింగ్ బిహైండ్ ఇట్. సో అంటే దెర్ ఈస్ అ నీడ్ ఫర్ సంథింగ్. సో ఆ ఉద్దేశాన్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి కదండి యాజ్ ఎ వ్యూవర్గా. ఇది నీ కనీస బాధ్యత. ఇది ఇప్పుడు మన వాళ్ళు పేపర్లో ఈ పేపర్ వాడు ఇలా రాశాడు, ఆ పేపర్ వాడు అలా రాశాడు, అదే వార్తని ఈ పేపర్ ఇలా రాసింది, ఆ పేపర్ అలా రాసింది అంటారు కదా. సో ఎవరి స్వార్థాలు అక్కడ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటి స్వార్థం వీటి వెనకాల?
అనేది పేషెంట్ గ్రహించాలి. సో Right. ఇంకొకరు కేవలము కొన్ని కారణాల ద్వారా ఇంకొకటి ఏదో లాభం పొందాలని చేస్తుంటారు. అది చూసి ఎవరైనా నష్టపోతూ ఉంటే, ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్ ఇన్సులిన్ లేకుండా తను డీకేఏలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోయి ఉంటే దానికి ఎవరు బాధ్యులు రేపు? ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఈ పర్టికులర్ మనం చూస్తున్న విజువల్ లో ఇన్సులిన్ మానేశారు, ఓకే, మనిషి బరువు బాగా తగ్గిపోయాడు, పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయారు కదా పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయాడు. తను మాంసం కృతులు తీసుకుంటే కూడా అరగకుండా, అంటే డయాబెటిక్ గ్యాస్ట్రోపారెసిస్ ఉంటుంది, అంటే పేగుల కదలిక కూడా తక్కువైపోతుంది. ఇతను ఒక్క గుడ్డు తింటే కూడా వామిటింగ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అతనికి ఎటువంటి రైస్ పెట్టల వాళ్ళు, పూర్తిగా ఆల్మోస్ట్ ఫాస్టింగ్ స్టేటస్ లో పెట్టేశారు. ఇనిషియల్ గా ట్రై చేశాడు, కోడిగుడ్లు తింటాం గానీ లేదా మాంసాలు తింటాం గానీ, ఇట్లా రకరకాలుగా కొన్ని ఆయనకు ఎక్కడ బెటర్ అనిపిస్తే ఆ డైట్ ని పాటించడం. సో ఇనిషియల్ గా కొంచెం షుగర్ లెవెల్స్ తగ్గినట్టుగా కనపడింది. సో ఒక 50 షుగర్ లెవెల్స్ తగ్గిన వెంటనే ఇదేదో బాగుందని ఇంకొంచెం డీప్ గా పోయారు. సో తగ్గినప్పుడు ఇన్సులిన్ తగ్గించారు. కానీ బేసిక్ బాడీ మెటబాలిజం కూడా ఇన్సులిన్ ఉండాలిగా. ఎప్పుడైతే వాళ్ళు బేసిక్ ఇన్సులిన్ నీడ్ నుంచి కిందికి వెళ్ళి బాడీని కంప్లీట్ గా ఇన్సులిన్ లేకుండా డిప్రైవ్ చేసి పడేశారో, అక్కడి నుంచి కీటోన్ బాడీస్ ఉత్పాదన అయిపోయి ఆయన ఇంకా కెటబాలిక్ స్టేట్ లోకి వెళ్ళారు, అంటే నెగటివ్ స్టేటస్. కనీసం తన చేయి కూడా తను ఎత్తలేని స్థాయికి వెళ్ళిపోయింది. బ్లడ్ లో ఏమో హై షుగర్, తను ఏమో 400-500 షుగరు, విపరీతంగా మూత్రం వెళ్ళిపోతూ రోజు రోజుకి బరువు తగ్గిపోతూ బ్యాడ్ సిచ్యువేషన్. అలా ఫైనల్ గా వాళ్ళు somehow they came into contact and ఒక 2-3 days ఇంటెన్సివ్ ఇన్సులిన్ థెరపీ ఇవ్వాల్సింది వచ్చింది, ఐవి ఇన్సులిన్ ఇవ్వాల్సింది వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇవాళ రేపు డాక్టర్ గా పేషెంట్ కి ఖర్చు తగ్గించి వైద్యం చేయగలుగుదామా అని ప్రయత్నిస్తే అది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. పేషెంట్ ని ఎక్కడ అడ్మిట్ చేయాలన్నా కూడా ఐసీయూ ఛార్జెస్, ఆ బిల్లింగ్ ఈ బిల్లింగ్ అని చెప్పేసి అసలు అడ్మిట్ చేసిన డాక్టర్ తెలియకుండా కూడా హాస్పిటల్స్ లో బిల్స్ ఎక్కువ పడిపోతున్నాయి. చివరికి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఏం సార్ ఇంత బిల్ వేశారంటే మనం ఎవరిని బ్లేమ్ చేయలేకున్నామండి. పేషెంట్ ఎంత సీరియస్ కండిషన్ తో వస్తే అన్ఫార్చునేట్లీ బిల్లింగ్ అంత హై అయిపోతుంది. సో ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. తన పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు మీరు చూపించిన? వెరీ గుడ్ నౌ. ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఆయన ఉదయం 25 యూనిట్లు, రాత్రి 20 యూనిట్లు తీసుకుంటూ ప్రస్తుతానికి ఎటువంటి మాత్రలు పెట్టలేదు, ఓన్లీ ఇన్సులిన్ మీద నడుపుతున్నాం. భవిష్యత్తులో మాత్రలు పెట్టే అవకాశం ఉన్నప్పుడు కేవలం ఇప్పుడు ఇన్సులిన్ ఇవ్వడం ద్వారానే మళ్ళీ నార్మల్ అయ్యారు. కరెక్ట్ గా, ఎగ్జాక్ట్లీ. పైగా చాలా ఖరీదైన ఇన్సులిన్ ఏం కాదు, 250 నుంచి 500-600 రూపాయలు ఇన్సులిన్ దొరుకుతాయి. సో ఇన్సులిన్ ఎవరికైతే అవసరం ఉందో ఖచ్చితంగా అది వాడాల్సిందే. అనవసరంగా దాన్ని మిస్ చేస్తే మిగతా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. ప్లస్ వాళ్ళకి ఫుడ్ అంటారా, పంచదార బెల్లం తప్ప మీరు ఏమన్నా తినండి, మీరు ఎందుకంటే అరుగుదల సమస్య తీవ్రంగా ఉంది, మీకు ఏది అరుగుతుందో మీరు తినండి, మీరు తింటే నాకు చాలు. సార్ మరి షుగర్ పెరిగితే మేము డోస్ అడ్జస్ట్ చేసుకుంటాం. మీరు అరటిపండు తినాలనుకుంటున్నారా, దయచేసి ప్రస్తుతానికి మీరు ఏదైనా సరే తినాలి. ఫస్ట్ బాడీకి ఫుడ్ కావాలి, షుగర్ పెరగకుండా ఇన్సులిన్ కావాలి. బట్ అలాగని నేను ఇప్పుడు మైసూర్ పాకు తింటాను, గులాబ్ జామ్ తింటాను, బజ్జీలు బోండాలు తింటాను అంటే నేను అదనలేదు. కనీస పౌష్టిక ఆహార విలువలున్న న్యాచురల్ గా ఉన్న ఫుడ్ మీరు ఏది తిన్నా నాకు మంచిదే. ఇప్పుడు ఇతనికి మనము మరి మిల్లెట్స్ డైట్ చెప్పొచ్చా, లేకుంటే బ్రౌన్ రైస్ చెప్పాలన్నా, ఇంకేదైనా చెప్పాలన్నా, ఫస్ట్ తన అరుగుదల శక్తి పెరగనివ్వండి. ముందు తన పేగులు పొట్ట కోలుకోవాలి, శక్తివంతుడు కావాలి. సో ఇప్పుడు 4-5 కిలోలు బరువు కూడా పెరిగాడు. తను అప్పుడు 40 కిలోలు చిల్లరలో ఉన్నాడు. ఫస్ట్ 4 కిలోలు పెరిగాడు, బొగ్గలు కూడా ఏం లేవు, ఇప్పుడు మంచిగా వచ్చాడు నీట్ గా. సో అట్లాగా కొంచెం కండబలం పెంచుకొని తను కొంచెం మళ్ళీ ఎక్సర్సైజ్ గానీ వాకింగ్ గానీ. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అంబులెన్స్ లో వచ్చారు, మనం వచ్చినప్పుడు కొడుకు బైక్ లో వచ్చారు. అదే మనకి ఎంత హ్యాపీ అసలు. సో ఇలాగా ఏది తీసుకోవాలన్నా మీరు ఏదైనా ఒక పిక్యులియర్ ఒక పర్టికులర్ ఒక డైట్ ఏదన్నా మీరు పాటించాలనుకుంటున్నారు, కీటో డైట్ కానివ్వండి, లేకన్నా ఇంకేదైనా డైట్ కానివ్వండి, లేదా పూర్తిగా ఇప్పుడు రైస్ వాడుతున్నారు, మీరు రైస్ పూర్తిగా బంద్ చేసేసి పూర్తిగా చిరుధాన్యాలకి రావాలనుకుంటున్నారు, అది కూడా మీ డాక్టర్కి ఒక మాట చెప్పండి. ఎందుకంటే ఇలా డైట్లు మార్చినప్పుడు కూడా మీ మాత్రలు గానీ ఇన్సులిన్ గానీ అవసరం తగ్గుతుంది. అప్పుడు డాక్టర్ కూడా ఓహో ఇలా డౌన్ అయితే ఇలా తగ్గించుకోవచ్చు అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్లస్ ఫైనల్ గా దీర్ఘకాలపు ఫలితాల గురించి దృష్టిలో పెట్టుకునే ఇట్లాంటివి ఆచరించాలి. ఒక 10 రోజులు 25 రోజులు ఇలా చేసేస్తాను, నేను ఒట్టి మాంసపు కృత్తులు మాత్రమే తింటాను
ఓకే, ఈ 10-15 రోజులు తిన్నంత వరకు షుగర్ తగ్గుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మీరు 4 ముద్దలు అన్నం తర్వాత తింటారో మళ్ళీ షుగర్ పెరుగుతుంది. మరి అప్పుడు సో మళ్ళీ ఏదైనా కూడా ప్రాబ్లమే కదా. సస్టైనబుల్, మీరు దీర్ఘకాలంలో ఆచరించగలగాలి. అట్లాంటిది ఈవెన్ ఎక్సర్సైజ్కి వస్తే కూడా మీరు ఓన్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళేసి ఇలా స్టార్ట్ చేస్తే ఎప్పటికీ ఇలాగే చేయగలగాలి. ఎవరైతే స్ట్రిక్ట్గా కీటో డైట్ చేసి 10-15-20 కిలోలు బరువు తగ్గుతారో ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళకు ఫ్యాట్ వెయిట్తో పాటు కొంతమందికి మజిల్ వెయిట్ కూడా తగ్గిపోతుంది. యా, ఇదొక ప్రాబ్లం సార్. అవును, మజిల్ వెయిట్ తగ్గిపోతుంది. సరే బాగా అయ్యాం కదా అని చెప్పేసి రైట్. మళ్ళీ వీళ్ళు ఒకసారిగా నార్మల్ డైట్లోకి వచ్చేసారు. అది మెయింటైన్ చేయాలండి. అవును, వాళ్ళు sustain చాలా అవ్వాలి. అది పద్ధతిగా చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలన్నమాట. చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బాగా అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చేసి బిర్యానీలు, రైస్, ఇది అది ఉంటారు. ఫ్రూట్స్ లేకుంటే షుగర్ వేసినవి స్వీట్లు తింటాలు స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ వెయిట్ పెరుగుతారు. నెక్స్ట్ పెరిగేది ఫ్యాట్ వెయిటే, మజిల్ వెయిట్ రాదు ఇంకా. కాబట్టి ఇది వరకు వెయిట్ కనీసం కొంచెం గట్టిగా ఉండేది, ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోతారండి. నేనే కాదు, చాలా మంది డైటీషియన్స్ కూడా ఇదే కంప్లైంట్లు చేస్తున్నారు. సార్ ఇలాగా ఓవర్ స్ట్రిక్ట్ గా కీటో డైట్ చేసిన వాళ్ళల్లో ఎవరైతే కీటో డైట్ ని గివ్ అప్ చేసేస్తారు, మళ్ళీ నార్మల్ డైట్ కి వస్తున్నారు, ఫాస్ట్ గా వెయిట్ పెరిగిపోయి బాడీ షేప్ కూడా అబ్నార్మల్ గా అయిపోయి చాలా కష్టపడుతున్నారు. నేను పెరిగినా తగ్గించుకోగలుగుతానులే అని చెప్పేసి ఈ 10 రోజులు నేను తినేస్తాను, తర్వాత కొత్తగా చేస్తానని బింజే ఈటింగ్, ఈ ఫుడ్ క్రేవింగ్, చీటింగ్ డేస్ అని పెట్టుకొని meals అని, అవును. ఈ 3 రోజులు చీటింగ్ డేస్ చేసేసి నేను మళ్ళీ తగ్గించుకుంటాను అంటే బాడీకి అది హార్డ్ అండి. ఇప్పుడు 3 రోజులు చేయాల్సిన శరీరానికి పని మీరు పని ఇబ్బంది చేయకుండా ఎత్తిపెట్టి నేను తర్వాత ఒకేసారి ఒక్కసారిగా చేస్తే. చేస్తానంటే అప్పుడు అలసిపోతాం, తలనొప్పి వస్తుందిగా. ఎగ్జాక్ట్లీ. రోజు ఆ pain, ఇంత పని pressure. చేసుకోవటం ఈజీయా, అది అది చేయకుండా ఒకే రోజు ఇంత పని చేయడం ఈజీయా? బర్డెన్ కష్టమే కదా ఎప్పటికైనా. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు రోజు 4 జతలు బట్టలు ఉతుకుతారు, మీరు 3 రోజులు ఉతకకుండా ఉంటే ఏమైనా 12 జతలు బట్టలు, 12 జతలు బట్టలు ఒక రోజు ఉతికితే నడువు నొప్పులు వస్తాయి. అవును. సో బాడీకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో బాడీని దయచేసి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి పుష్ చేయకండి. తిన్నప్పుడు అతిగా తినటం, చేసేటప్పుడు ఫాస్టింగ్లు లేదా ఇంకేదన్నా అతిగా చేయటం అలాంటివి వద్దు. ఏదైనా కూడా మోడరేట్గా చేసుకుంటూ మన బాడీని మనం అండర్స్టాండ్ చేసుకొని మన బాడీకి మనం సహకరించినట్లయితే బాడీ బాగుంటుంది, మీరు బాగుంటారు, మీ డాక్టర్ కూడా హ్యాపీగా ఉంటారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.